సాధారణంగా శ్రీరంగానికి సమానమైన గుడి అని చెప్తూ ఉంటారు దీన్ని. ఇది ఎప్పుడు ప్రతిష్ఠించారంటే బ్రహ్మాండ పురాణంలో దీని గురించి చెప్పబడిందంటే దీని ప్రతిష్ఠ ఎవరికి తెలియదు అని అర్థం. 5,000 సంవత్సరాలు 8,000 సంవత్సరాలు అని చెప్తారు కానీ బ్రహ్మాండ పురాణంలో నారద ప్రతిష్ఠ ఇది. పైగా ప్రసాదాల గుడి అని పెద్ద పేరు ఈ ఊరికి. మీకు 13 ఉపాలయాల్లో కూడా దీపాలు పెట్టాలండి, నైవేద్యం పెట్టాలండి, బలిహారం వేయాలండి. నైట్ రోజు పొద్దున్న సాయంత్రం 2 పూట్ల. శ్రీరంగ 13 ఉపాలయాలతో ఎక్కడ ఉండవండి చుట్టూరు. అదే 13 ఉపాలయాలండి. ఓకే. వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. ఇక ఈరోజు మనం చూడబోయే గ్రామం వచ్చేసరికి కొటాలపర్రు అనే గ్రామం. ఈ గ్రామానికి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న కేశవస్వామి ఆలయం పంచకేశవస్వామి ఆలయాల్లో ఒక ఆలయం అంట. అదేవిధంగా ఈ గ్రామం ఏ విధంగా ఉందో చూద్దాం, అలాగే ఈ ఆలయానికి వెళ్ళి ఈ ఆలయం కూడా ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక కొటాలపర్రు గ్రామం రాగానే ఇక్కడ గ్రామ దేవత ఆలయం అయితే మనకు ముందు కనిపిస్తుంది. అలాగే ఈ గ్రామంలో ఎక్కువ మనకి కోళ్ల ఫారాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ ఆలయం చుట్టూరు కూడా ఒక లొకేషన్ చూడొచ్చు మనం. చుట్టూ చెరువు ఉండి మధ్యలో ఈ ఆలయం ఉందన్నమాట. ఇక ఈ గ్రామంలో ఉన్న గ్రామ దేవత పేరు వచ్చేసరికి పోలేరమ్మ అమ్మవారు అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మనం ఒకసారి. ఎవరు లేరు గుడి దగ్గర అయితే. ఈ గుడి గురించి అయితే కొంచెం గ్రామంలోకి వెళ్ళిన తర్వాత ఈ అమ్మవారి జాతర గురించి ఇవన్నీ కూడా తెలుసుకుందాం. అమ్మవారిని అయితే చూడవచ్చు మనం. ఇక్కడ ఉన్న లొకేషన్ కూడా ఒకసారి చూడవచ్చు మనం. ఇక్కడ ఈ చుట్టూరు చెరువు కనిపిస్తుంది అన్నమాట. ఈ పక్కన కూడా చెరువే ఉంది. ఇంకే చూసినా వ్యవసాయ పొలాలే కనిపిస్తున్నాయి చుట్టూరు కూడా. ఈ కొటాలపర్రు అనే గ్రామం ఎక్కడ ఉంది అని చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఈ గ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలోని ముఖ్య పట్టణమైన భీమవరం నుండి 41 కిలోమీటర్ల దూరంలోను, అలాగే పక్కనే ఉన్న పెనుగొండ గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. నువ్వు వెళ్తావు స్కూల్కి? ఏం ప్రైమరీ స్కూల్ ఇది? ఎంతమంది ఉంటారు పిల్లలు? 8th క్లాస్ దాకా ఉంటుందండి. 8th క్లాస్ దాకా. పిల్లలు ఎక్కువ మంది ఉంటారా? 60 మెంబర్స్ ఉంటారు. 60 మంది. బాగుంది స్కూల్ కూడా. అంతేనా? మరి 10th ఎక్కడ చదవాలి మీరు? 10th దేవైనా మాట్లాడని వెళ్ళాలి. అక్కడికి వెళ్తారా? అందాక ఈ స్కూల్లో చదువుకుంటారు అన్నమాట. ఈ స్కూల్లోనే చదువు. ఇంకేంటి మీ ఊర్లో ఏం ఫేమస్? మా ఊరికి వేస్తాం గుడి. ఓకే. ఎప్పుడు జరుగుతుంది తీర్థం బాగా? స్వామి గుడికి ఎవరు ఎప్పుడు ఎక్కువ వస్తారు? ముక్కోటి ఏకాదశికి వస్తారా? మరి ఆ స్కూల్ సెలవా? ఓకే. ఆడుకోవడానికి వెళ్తున్నావా? లేదని కొట్టుకాడగా. సరే అయితే
ఈ గ్రామంలో మనం చూడొచ్చు ఎంపీ యూపీ స్కూల్ మాత్రమే ఉంది. అంటే 8th క్లాస్ వరకు ఈ గ్రామంలో స్కూల్ ఉందన్నమాట. ఇది చాలా చిన్న పల్లెటూరు. ఇక్కడ ఒకసారి స్కూల్ అయితే చూడొచ్చు మనం. చాలా బాగుందన్నమాట చూడడానికి. స్కూల్ వాతావరణం అది, ఆ స్కూల్ మీద ఉన్న పెయింటింగ్స్ అవి కూడా చాలా బాగున్నాయి. 8th క్లాస్ వరకు ఉందంటే ఇక్కడ. ఎక్కువ అంటే గ్రామస్తులు ఎవరు పెద్దగా కనిపించట్లేదు. మనం ఒకసారి కేశవస్వామి ఆలయం దగ్గరికి వెళ్దాం. మళ్ళీ అది ముక్కోటి ఏకాదశికి బాగా ఎక్కువ మంది వస్తూ ఉంటారంట అక్కడికి. మనం చూడొచ్చు ఇప్పుడు మధ్యాహ్న భోజనం జరుగుతుంది కాబట్టి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని చెప్పి బిల్డింగ్ ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఆ స్కూల్కి సంబంధించింది. ఈ కొటాలపర్రు గ్రామంలో ఏంటి అంటే ఎక్కువ మనకి వరిచేలు కనిపిస్తున్నాయని చెప్పుకున్నాం కదా, అలాగే కోళ్ళ ఫారాలు కూడా కనిపిస్తున్నాయి. చిక్కుడు పోతులు ఇవన్నీ కూడా ఎక్కువ పొలాలకు సంబంధించినవి ఉన్నాయి. ఇంకా కొంచెం గ్రామంలోకి రాగానే మనకు ఒక 2 పెంకిటిళ్ళు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. మంచి అందంగా కనిపిస్తున్నాయి రెండు కూడా. అలాగే 2 హౌస్లు చూడవచ్చు. ఫస్ట్గా ఇల్లు చూద్దాం. పొలాల మధ్యలో అన్ని చుట్టూరు కూడా చెట్లు వేసుకుని మధ్యలో ఉన్నాయి ఇల్లు రెండు కూడా. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాయన్నమాట. ఇది అరుగు ఏంటంటారు బయటికి, చాలా బయటకు ఉందండి. అప్పుడు మేడ కింద ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 100 సంవత్సరాల పైన అవుతుంది. అందుకని ఇక్కడ మేడ కింద ఉందని అన్ని మెట్లు పెట్టారు అన్నమాట. కాదు ఇప్పుడే ఇలా పొలాల్లో ఉంది అంటే అప్పుడు ఇంకా మొత్తం పొలాల్లో కట్టారంటారు ఇవి. అవునండి, అవునవును. ఓకే, ఈ 2 గదులు ఏం గదులు అంటారండి ఇవి? కొట్టు గదులు అంటారు. ఏ ఫేసింగ్? బొజ్జి గారు, బాబాజీ గారు. బొజ్జి గారు అని పిలిచారు. ఇవ్వండి ఫోటోలు ఇవ్వంటారా? మొత్తం ఒక 6 గదులు ఉంటాయంటారా? ఒకసారి ఇది చాలా నీట్ గా పెట్టారు. ఇది ఐరన్, ఇది అంటే అప్పుడు బంగారం అది పెట్టేవారు కదా. అదే బంగారం అది ఉండేదంట కదండి అప్పుడు. ఓకే, ఏమండి ఏం చేస్తారు మొత్తం? మీరు చిన్నది, అప్పుడు చిన్నవారు మాట మీరు. ఓకే, ఇది కిచెన్ మాట. ఇలా బయటకు వెళ్ళిపోవచ్చు మళ్ళీ. చాలా ఖాళీగా ఉందండి. సేమ్ పొజిషన్ అనమాట. ఏ ఫేసింగ్ ఉంటుందండి ఇల్లు? ఇల్లు ఏ ముఖ ద్వారానికి ఉంటుందండి? తూర్పు ఫేసింగ్. ఓకే, మీ పోర్షన్ ఇదండి. ఓకే, దీని మీద కూడా చూపించండి. మంచిది. ఓకే ఓకే, చాలా బాగుంది ఈ గది. ఓకే, పందిరి మంచం అప్పటిది అనుకుంటా. ఓకే, రోజ్ వుడ్ అంటారు ఇది. ఓకే, ఈ మధ్యలో అంటే చేస్తున్నారు కానీ అప్పుడు ఒరిజినల్ మంచం అన్నమాట ఇది. ఎన్ని సంవత్సరాలు అవుద్ది ఈ మంచం? ఓకే, మొత్తం మొక్కు పెట్టి చేయించారు అన్నమాట నీట్ గా. ఓకే, ఫ్యాను ఇది ఇప్పుడుది.
ఇది మట్టికి చాలా ఓల్డ్ మంచం అన్నమాట. ఒకసారి మంచం కవర్ చేయ బాగా, ఎందుకంటే ఇలాంటి మోడల్స్ చూసి ఇప్పుడు అందరూ చేయించుకుంటున్నారండి. రోజ్వుడ్ అంటారు ఇది, రోజ్వుడ్. ఇప్పుడు చేయించాలంటే ఇంచుమించు 2 లక్షలు అలా అవుద్దేమో, 2 లక్షలు పైన అయిపోద్దండి. ఇది వరకు కిందకి ఒక మంచం వెళ్ళిలా పెట్టుకునేవారు. అవును. ఓకే, బీరువా కూడా ఓల్డ్ అనుకుంటా. మొత్తం చాలా వర్క్ చేయించారు ఇల్లు అంతా. ఓకే ఓకే, ఈయన కట్టించారు అనమాట. ఏంటండి ఈయన నూకల సాయి కిరణ్ ఆయన మనోడు అనమాట. ఇంక ఈయన మొక్కుగా ఈయన చేయించుకున్నారు అనమాట ఇల్లు అంటే. అది మేము చూసిన చాలా బాగున్నాయి ఇల్లు రండి అని చెప్పి. ఓకే, అంటే ఎవరు ఉంచట్లేదు కదండి ఇల్లు ఈ మధ్యలో. ఏదండి ఇది వరకు నా. ఓకే, ఎక్కువ మీ ఊళ్ళో కోల్డ్ ఫామ్లు ఎక్కువ ఉన్నాయి. ఓకే, కోల్డ్ ఫామ్లో ఎక్కువ చిక్కుడు పోతులు ఇవన్నీ. ఓకే ఓకేనండి. ఇప్పుడు ఇంక కోల్డ్ రన్ చేయట్లేదు అన్నమాట అండి. చాలా ఖాళీగా ఉంది ఇల్లు కూడా, చాలా పెద్ద ఇల్లే బయటకు కానీ. మరి మీరు మొక్క ఎప్పుడు పెట్టింటారు మీ పోర్షన్కి? వాటాలు ఉంది అందుకని చేయించట్లేదా? అంటే మరి మీ ఇద్దరు హోటల్లో ఒక మాట మీద లేకపోతే మళ్ళీ ఇల్లు పాడైపోద్ది రేపు. అదే అంటున్నానండి, మీ ఇద్దరు మాట మీద లేకపోతే ఇల్లు మళ్ళీ పాడైపోద్దండి. చాలా ఇల్లు అలా చూసామన్నమాట. ఇదంతా తాడి చెట్టు కలప ఇదంతానే. ఓకే, ఎదురుగది కూడా చాలా స్పేసియస్ ఖాళీగా ఉంది. ఈవిడ ఎవరండి ఫోటోలో? ఓకే, ఫస్ట్ ఆవిడండి ఈవిడ. మీరు ఇక్కడే పడుకుంటారా మీది? ఓకే, ఆయన ఏంటండి వ్యవసాయమేనండి? ఓకే, ఇంక సేమ్ ఇదే టైప్లో ఉంటుంది అన్నమాట. ఆయన మీ హస్బెండ్ హైదరాబాద్లో జాబ్ చేస్తారండి? తణుకులోనా? అంటే మరి పల్లెటూరు అని చెప్పి ఏమన్నా అనిపించదు అంటారా? అంటే చాలా మంది షిఫ్ట్ అయిపోతూ ఉంటారు కదా. దేవుడు కదండి. ఓకే, ఇది ఏం పెట్టి మాస్ పెట్టి అంటారా మామూలుగా? ఓకే ఓకే, పైన మామూలుగా గ్లాస్ ఇది ఏం చేశారన్నమాట. ఓకే, థ్యాంక్స్ అండి అడగగానే వెళ్ళి చూపించినాను. ఇల్లు చూడవచ్చు మనం, చాలా ఎత్తులో కట్టారన్నమాట. ఇంటికి చేర్చే మొత్తం వ్యవసాయ పొలాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ పక్కన కూడా ఒక ఇల్లు ఉంది, అది కూడా చూద్దాం ఒకసారి. అలాగే ఈ పక్కన ఇంకొక పెంకుటిల్లు చూడొచ్చు. ఈ రెండు కూడా పొలాల మధ్యలోనే ఉన్నాయన్నమాట. ఓకే, మండువాలో ఇల్లు కాదు కానీ రెండు పెంకుటిల్లే.
సార్ నమస్తే అండి. నమస్తే. ఈ ఇల్లు ఎవరిదంటారండి ఇది? ఆకులు పెద్దనాయుడు గారని ఓకే. దేవస్థానం చైర్మన్ పెద్ద ఆయన. ఎన్ని సంవత్సరాలు వద్దంటారండి? ఇది ఎప్పుడు దాని మీద డేట్ ఉందంటారా? డేట్ ఉంటుంది. అంటే ఇది ఇల్లు కొంచెం అంటే ఇల్లు చూసాం బాగా ఓల్డెస్ట్ పాత ఇల్లు చూసాం కానీ ఇది చాలా ఓల్డ్ గా ఉంది. మట్టితో కట్టినట్టు ఉన్నారు. అంతే మట్టి అడుసులతో ఒకసారి ఇలా చూడొచ్చు మాట. మనకి నారదుడు అంటారండి ఈయన? ఏమండి నారదుడు అంటారు. నారదుడు అండి. ఇలా మేము ఏంటికి చూడలేదండి. నారదుడు అటు నారదుడు. ఆయన కూడా నారదుడే. నారదుడు. ఓకే. ఇటు కృష్ణుడు అండి. ఇటు కృష్ణుడు, ఇటు నారదుడు, ఇటు కృష్ణుడు. ఓకే. ఎందుకు వేయించారు ఐడియా? ఇప్పుడు ఇంట్లో అలాగే సెంటిమెంట్ గా వేయించారు. ఓకే. చాలా పూర్వకాలం ఉంది అనుకుంటా. పూర్వం చాలా పూర్వం. ఓకే. అప్రాక్సిమేట్లీ 80 years 100 years. ఓకే సార్. అలాగే మీరు మీ ఊరు గుడి గురించి కూడా చెప్పాలండి. గుడి దగ్గరికి వెళ్దామండి. గుడి దగ్గరికి. ఎందుకంటే ఆయన కేశవ స్వామి ఆలయం మీ ఊర్లోనే ఉందని చెప్పి తెలుసు. ఇక మనం వచ్చేసరికి ఇప్పుడు కేశవస్వామి ఆలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉన్న కేశవస్వామి ఆలయం ఏంటి అంటే మనకి శ్రీరంగంలో శ్రీనాథుని ఆలయం దగ్గర ఏ విధంగా పూజలు జరుగుతాయో అదే విధంగా ఇక్కడ కూడా జరుగుతాయంట. ఇక ఈ స్వామివారి ఆలయం అయితే చాలా బాగుంది. ఈ స్వామివారికి కూడా ఎక్కువ భూములు అవి ఎక్కువ ఉన్నాయన్నమాట. 70 ఎకరాల దాకా ఉంది. వచ్చిన ఆదాయంతోనే ఇక్కడ పూజలన్నీ కూడా చాలా బాగా చేస్తారన్నమాట. అక్కడ పూర్వం కట్టిన ఆలయం ఏ విధంగా ఉందో అలానే ఉంచారన్నమాట. మనం ఒకసారి చూడొచ్చు. ఇక్కడ ఈ స్వామివారి పేరు ఏంటంటే ఆంజనేయ. మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి వచ్చేసరికి ఈ స్వామివారికి తూర్పున ఉంది. ఇక్కడ మన ఇంత హైట్లో ఇది ఉంది కదా పైన, మనం కింద చూస్తే ఆలయం మట్టుకు చాలా డౌన్గా ఉందన్నమాట. ఓకే. బస్సులు లేవు. మరి ఇక్కడికి రావాలంటే ఓన్ వెహికల్స్తోనే రావాలంటారా? అంటే ఇప్పుడు ఈ రథం తిరుగుతుందంటారండి? లేదండి, పవర్ కరెంట్ వైర్లు వచ్చిన వాళ్ళని బంద్ చేస్తారు. అంటే పూర్వం అయితే కరెంట్ లేనప్పుడైతే తిప్పేవారు. బ్రహ్మోత్సవాలకే తిరిగి పగల ఒక రోజు నైట్. ఓకే. ఇప్పుడు ఇంక తీయట్లేదు బయటికి, రోడ్డు మీద వెళ్ళి ఛాన్స్ కూడా లేదు కదండి. కానీ ఆ చరిత్ర అలా ఉండటం కోసం దాన్ని అలా ఉంచారు. ఓకే. అంటే ఎప్పుడు జరుగుతాయి సార్ ఇక్కడ ఎక్కువ మంది భక్తులు ఎప్పుడు వస్తారంటారు? ఇక్కడ ముక్కోటి ఏకాదశి బాగా గుర్తు రోజుల్లో అంటే బ్రహ్మోత్సవాలకు వస్తారు. బ్రహ్మోత్సవాలు అంటే బస్సు బస్సు బాగా ఇంటీరియర్ ఏరియా. మనకి ఇది వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఏ మండలం అండి? పెనుగొండ మండలం. ఈ అంటే పెనుగొండ నుంచి ఎంత దూరం ఉంటుందండి ఇది? పెనుగొండ నుంచి 4 kilometers దగ్గర 4 kilometers. వైష్ణవ అందరూ మాత్రం ఎక్కడున్నా వస్తారు. ఇక్కడికి వస్తారు. టెంపుల్ డెఫినెట్ గా వస్తారు. మరి ఇంత పెద్ద ఆలయం ఇక్కడ ఉంది కానీ ఈ ఊర్లోకి వచ్చే వరకు కూడా మాకే తెలియలేదు ఇంత ఆలయం. పబ్లిసిటీ చాలా చిన్న ఊరు. చిన్న ఊరు. అంత వచ్చి 2000 ఏముండదండి. అంతే తెలుసుకుని వస్తారు. వైష్ణవులు ఎక్కువ వస్తారు. ఇంకా లోపల చూద్దాం రండి. ఎన్ని పెంకిటిల్లు కూడా 2 బాగానే ఉన్నాయి. చాలా ఖాళీగా ఉంది, విశాలంగా. ఇంకా ఆంజనేయ స్వామి గుడి కూడా అలా ఉంచేసి, అంటే స్వామి ఎదురు ఉండగా ఆంజనేయ స్వామి ఉండాలి. అవును. అంటే ఈ హైట్ అలా ఉంచేసి ఇంకా అలా ఉంచేసి చుట్టూరు వాటర్ వెళ్ళిపోద్ది అంటారా? వెళ్తుంది. కింద నుంచి అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చారు. ఇక్కడ నుంచి ఒకసారి ఇక్కడ నుంచి చూడొచ్చు మనం. మీకు ఇలా కిందకు ఉంచేసారండి. వర్షం వచ్చినప్పుడు వెళ్తుంది అంటారు వాటర్? వర్షం వచ్చినప్పుడు అండి. ఓకే. కింద నుంచి వెళ్తుంది. మళ్ళీ తోడతారు పైకి? లేదండి, కింద డ్రైన్లోకి వెళ్ళిపోతా. ఓకేనండి. ఓకే. ఒకసారి మనం ఆలయం చుట్టూరు చూసిన తర్వాత పంతులు గారిని అడిగి ఆలయ విశిష్టత తెలుసుకుందాం. మనకి స్టార్టింగ్ లోనే ఇక్కడ సీతారామస్వామి సన్నిధి కనిపిస్తుంది. మనకి కేరళ తమిళనాడులో ఉంటాయి కదా ఆలయాలు, అవి ఏ విధంగా ఉన్నాయి, మనకి ఇక్కడ ఈ ఆలయం కూడా అదే విధంగా కనిపిస్తుంది అన్నమాట. సరే, స్వామివారు కూడా కనిపిస్తున్నారు గర్భగుడిలో. ఓకే. సీతారామ స్వామి వారి సన్నిధి మాట. ఇలా చుట్టూరు ఉపాలయాలు చాలా ఉంటాయి. మనం అంటే తూర్పు ముఖద్వారం అంటారండి ఇది? తూర్పు ముఖద్వారం అండి. ఇటు నుంచి అండి? ఇది దక్షిణం. దక్షిణం అంటే 4 ఆయన స్థానాచార్య గారు ఉంటాడు అక్కడ. ఇది క్షేత్రం అండి. ఇది 2వ శ్రీరంగంగా అంటారు దీన్ని. 2వ శ్రీరంగం. 13 ఉపాలయాలతో ఎక్కడ ఉండవండి చుట్టూరు. అదే 13 ఉపాలయాలు అండి. ఓకే.
దాని మీద అంటే భాస్కర్ వారు ఉండటం వల్ల ఇది దివ్యక్షేత్రం అయింది. ఓకే ఓకే, అంత అన్ని ఉపాలయాలు ఉండవండి. దీనికి 68 ఎకరాల 76 సెంట్లు పొలం ఉంది. 68 ఎకరాలు 5 మండలాల్లో ఉంది. ఓకే, స్వామివారికి ఏమైనా పూజలు ఎన్ని వచ్చినప్పుడు అమౌంట్ ఉపయోగిస్తారంటారండి? నిత్య కార్యక్రమాలకి అన్నిటికీ. ఓకే, ఎప్పుడు వస్తే బాగుంటుంది అంటారు భక్తులు ఎక్కడికండి? ముక్కోటే మనకి ఫేమస్ అండి. ముక్కోటి ఉత్తి రోజుల్లో కూడా ప్రతిరోజు పొద్దున్న మనకి ఏముండదండి, డైలీ పొద్దున్న బ్రహ్మోత్సవాలు 10 రోజులు ఉంటాయి కానీ బయట జనం భక్తులు ఏమి రావడం అంటే ఉత్తప్పుడు వచ్చిన దర్శనానికి ఫ్రీగా ఉంటుంది. అచ్చుల కోర్స్ పక్కనేనండి, కోట అచ్చుకులు పక్కన ఎనీ టైం ఎప్పుడు కేకేసినా వచ్చి మనకి ఆల విశిష్టత అని చెప్తారు. స్వయంభూ స్వామివారు స్వయంభూ అని. ఓకే, 68-70 ఎకరాలు అంటే ఇంక మామూలు విషయం కాదు. అంత అలాగే ఉన్నారండి. 3 అచ్చుకులు, 3 అచ్చుకులు, ఒక అచ్చుకుడు, ఒక వంట స్వామి, ఒక తల్లి స్వామి. అంటే దాని నిమిత్తమే జీతాలు అందులో తీసేది. దాని నిమిత్తం ఇవన్నీ ఖర్చులు ఇందులో ఏమి ఇచ్చినా బయట జనాలతో ఏం రాదండి. అంతా దేవస్థానం నుంచి తీవచ్చింది. బయట భక్తులు దీనికి లోన్ గుడి కదండి. అవునండి, అంత అమౌంట్ తీసి సరిపెడతారు. అంటే అప్పట్లో అసలు 60 ఎకరాలు 70 ఎకరాలు ఇచ్చారు అంటే ఈ గుడికి ఎంత ప్రత్యేక సీతమ్మ గారు ఉంటే ఇస్తారండి. సీతమ్మ గారు అని ఒక ఆవిడ ఇచ్చింది. ఆవిడకి కల్లో కనిపించి స్వయంభూ ఉన్నా అని చెప్పేసి ఇక్కడ చరిత్ర ఉంది. పూజారి గారు చెప్తారంటారా? ఆవిడ పూజారి గారు చెప్తారు. పూజారి గారు దీనికి చరిత్ర మొత్తం వివరంగా చెప్తారు. ఇక 13 ఉపాలయాలు అని చెప్పారు కదా. మనం ఫస్ట్ సీతారామ స్వామి వారు చూసాం, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధి చూసాం. ఇక్కడ మూడోది చూడొచ్చు మనం ఆలవార్ల సన్నిధి అంట. ఆలవార్లు అంటే లెక్కన అడిగాను, తనకి వెళ్ళాడంట. అవును, ఇప్పుడు మొత్తం 3 ఉపాలయాలు చూసాము. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారి సన్నిధి అంటే ఇది. పిల్లయ్య స్వామి రండి రండి రండి, పర్లేదు రండి. నెక్స్ట్ అయిన సెల్వ పిల్లయ్య స్వామి వారు. సెల్వ పిల్లయ్య స్వామి వారు అంటే అదే తమిళనాడు. ఓకే ఓకే, అంటే ఇక్కడ పల్లాండి అండి ఇది. ఓకే ఓకే, ఇక్కడ మంత్రాలన్నీ కూడా సంస్కృత్ లో ఉంటాయి, తెలుగులో ఉండవు. ఓకేనండి, ఓకే. పల్లాండి అంటారు. సెల్వ పిల్లయ్య స్వామి వారి సన్నిధి అంటే సంస్కృతిలో ఉంటాయి మాట. అంతా సంస్కృతే. ఇది 5వ అంటారండి. 5. మళ్ళీ మనకి తూర్పు ముఖ ద్వారం ఉందటు 4 ప్రాకారాలు. ఓకే, మనకి మీరు అన్నట్టు తమిళనాడులో ఎలా ఉంటుందో ఆలయం అలాగే ఉన్నాయి మొత్తం. ఇంకా 4 మూలలో ప్రాకారాలు ఉంటాయి. ఈ వరదరాజ స్వామి వారి సన్నిధి దుంపగడపలో కూడా ఉందండి. ఓకే ఓకే, ఈ ఉపాలయాల్లో ఒకటి ఉందన్నమాట. ఆలయం ఒక ఎత్తు అయితే చుట్టూరు మీరు అన్నట్టు ఉపాలయాలు కూడా చూడడానికి కూడా చాలా బాగుందన్నమాట. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి. ఓకే, రంగనాథ స్వామి వారి సన్నిధి. ఓకే, ఇది రంగనాథ స్వామి వారి సన్నిధి. రంగనాథ స్వామి వారి సన్నిధి. ఓకే, పద్మనాభ స్వామి అంటారా? రంగనాథ స్వామి. రంగనాథ స్వామి అంటే పడుకుని ఉంటారేమో ఈయన. ఓకే, ఇదంతా ఎన్ని వందల సంవత్సరాల క్రితం కట్టిన ఆలయం అంటారు అండి? 1911 సంవత్సరం కట్టారు. ఓకే, ముందు ఎప్పుడో కట్టారు. 1911లో ఏమన్నా మళ్ళీ చేయించారు, పునర్ప్రతిష్ఠ చేశారు అన్నమాట. ఓకే, 4 మూలల వాళ్ళ మహామునుల సన్నిధి. ఓకే ఓకే, శ్రీ మనవాళ్ళ మహామునుల సన్నిధి. అలా ఎక్కడ లేదండి. పాలకొల్లు పెద్ద గోపురానికి అలా ఎక్కడ
సార్ అండి ఇక్కడ వాహన సేవ వాహనాలు అంటే ఒక్కో రోజున ఒక్కో వాహనం. ఉత్తర ద్వారం తీసాను. ఓకే, మొత్తం 4 ద్వారాలు ఉన్నాయి. ఓకే ఓకే, ముక్కోడికి తీస్తారండి. అదే ఒకసారి డోర్ లాగు. ఓకే, ఇది 1911లో పునర్ప్రతిష్ఠ చేసిన తర్వాత కట్టినాయి అంటారా? అంతకుముందు కట్టినాయి. అంతకుముందు కట్టినాయి. ఇంక ఈ రోడ్ ఓకే ఓకే, కొంచెం కొంచెం మారుస్తున్నారు అనమాట. ఓకే, ఇది వాహన సేవ అంటే వాహన సేవ. ఓకే, ఇంకా మీరు అన్నట్టు రథం వెళ్తామట అండి. బయట ఉన్న రథం వెళ్దండి. ఇంకా మామూలుగా అయితే చిన్న రథం ఒకటి తీసుకెళ్ళి. ఈ చిన్న రథం అంటే బయట ఇది వాహనం దేనికోండి. ఓకే, ఇవన్నీ వాడుతూ ఉంటారు అన్నమాట. బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ఓకే, బ్రహ్మోత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయండి? జరుగుతాయండి, 15 రోజులు 20 రోజులు జరుగుతాయి. ఓకే, ఇక్కడ కూడా పల్లకి ఉంది. ఇది వచ్చేసరికి శ్రీ వేణుగోపాల స్వామి వారి సన్నిధి అన్నమాట. మొత్తం 13 ఉపాలయాలు ఈ ఆలయానికి సంబంధించి. ఇక మెయిన్ వచ్చేసరికి కేశవ స్వామి. ప్రస్తుతం ముందుగా మనం ఉపాలయాలన్నీ చూసాం కదా. ఇక్కడ తోట ఏదో ఉందన్నారు కదండి, ఏదండి? ఇప్పుడు గత్తరి కింద ఉండేదండి. మా అబ్బాయి హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు గుడికి వస్తే పువ్వులు లేవండి అంటే, ఇప్పుడు ఎందుకు నేను స్పాన్సర్ చేస్తాను అని చెప్పేసి అది ఎంత బాగా చేపించి వర్మీ కంపోస్ట్ ద్వారా అండి. అది న్యాచురల్ మధ్యన పోతాయి మా చిన్న. ఓకే, ఇవన్నీ మొక్కలు ఏంటి అడవి కింద ఉండేది, మారేడుమల్లి అడవి కింద. ఓకే, మళ్ళీ మేము వచ్చేసరికి ఇదంతా బాగుంటాయేమోనండి. మట్టి ఒకటి బాగాలేదు, అది మంచిది. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు ఇప్పుడు? మాది తణుకండి. మాది తణుక నుంచి వస్తూ ఉంటారా అత్తమాటలోనే? అంటే ఇదే మొదటిసారి రావడం. దీని గురించి 30 ఏళ్ళ క్రితం నుంచి తెలిసిన భగవంతుడి ఆదేశాల మేరకి ఈ రోజు రాగలిగాం. దగ్గరలో ఉన్నా కానీ మేము కూడా ఎన్ని వీడియోస్ తీసినా ఇంత మంచి ఆలయం, పెద్ద ఆలయం ఉందని ఇప్పుడు వరకు మేము రాలేకపోయాం. దీని గురించి పూర్తిగా తెలుసున్నా సరే రాలేకపోయాం. అప్పుడు ఆ శివాజీ లేదు చేయమని కొట్టుతున్న సామెత ప్రకారం ఏదో నన్ను మా మిత్రులు బాలకృష్ణ గారు, మేము ఒక పక్కనే ఉంటాం, ఆయన సరదాగా రావడంతో ఈ గుడి యొక్క గుడిని సందర్శిద్దాం వచ్చాం. ఇది చాలా ప్రాముఖ్యమైన గుడి అండి. ఇది సాధారణంగా శ్రీరంగానికి సమానమైన గుడి అని చెప్తూ ఉంటారు దీన్ని. పంచకేశవ ఆలయంలో కూడా అన్ని ప్రాముఖ్యమైనవే. మా తణుకులో కూడా పంచకేశవ ఆలయం ఉంది. అలాగే మా తణుకు పక్క దువ్వలో ఇలా అన్నీ ఉన్నాయి. అలాగే ఇది కూడా పంచకేశవ ఆలయం. ఇది ఎప్పుడు ప్రతిష్ఠించారంటే బ్రహ్మాండ పురాణంలో దీని గురించి చెప్పబడిందంటే దీని ప్రతిష్ఠ ఎవరికి తెలియదు అని అర్థం. 5000 సంవత్సరాలు 8,000 సంవత్సరాలు అని చెప్తారు కానీ బ్రహ్మాండ పురాణంలో నారద ప్రతిష్ఠ ఇది. తర్వాత కొంతకాలం తర్వాత ఇది అడవి అయిపోవడంలో తర్వాత పరాశరుడు వాళ్ళ శిష్యులతో వెళ్తూ దీన్ని మళ్ళీ ప్రతిష్ఠించాడు రెండోసారి. తర్వాత మళ్ళీ జనసంచారం లేకపోవడంతో మళ్ళీ అడవి అయిపోయింది. ఈ అడవిని నరికి మళ్ళీ తర్వాత కొంతకాలం తర్వాత దీని గుడి ప్రతిష్ఠించారు. ఇక్కడ సీతారామాచార్యులు గారిని ఎంఆర్ఓగా వచ్చారు ఈ ఏరియాకి. ఆయన వారి భార్య కళ్ళలో కనిపించి ఇక్కడ ఉందని చెప్పడంలో పాపం కొంత ప్రయత్నం చేశారు కానీ దొరకలే. మళ్ళీ ఆవిడ ఎంతకాలం పడుకుంటే అంతకాలం కూడా అదే కళ్ళలో మళ్ళీ 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 తిరిగి రావడంతో అప్పుడు మళ్ళీ బాగా లోతుగా తవ్వించడం కనిపించింది. అప్పుడు దీన్ని నిజమని నమ్మి వారికి ఉన్న ఆస్తిని దీనికి రాసి దీని పోషణార్థం 70 ఎకరాలు 72 ఎకరాలు రాశారని చెప్పి ఎప్పుడు చదివిన గుర్తు. తర్వాత ఆ ఆస్తితో వారు ఇచ్చిన ఆస్తితో దీని కైంకర్యాలు ఇక్కడ వైఖాన శాఖం ప్రకారం వైష్ణవాచార్యంతో ఇక్కడ పూజలు జరుగుతూ ఉండడం, చాలా భక్తి శ్రద్ధలతో తిరుపతి జరిగిన విధానంగా ఇక్కడ మొత్తం ధనుర్మాస అన్ని పద్ధతుల్లోనూ ఇక్కడ పూజ జరుగుతూ ఉంటుంది. ఇది పైగా ప్రసాదాలు కూడా పెద్ద పేరు ఈ ఊరికి. మీకు ఇక్కడ ఓ రోజంతా ఉంటే ఆ ప్రసాదాలు తినలేరు మీరు. అన్ని ప్రసాదాలతో ఇక్కడ నైవేద్యాలు కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడికి రావడం మాకు భగవంతుని సుకృతంగా భావిస్తున్నాం. అదేవిధంగా మీ ఛానల్ కూడా చూస్తూ ఉంటాం. మీ ఛానల్లో చాలా వరకు మండో లోకిళ్ళని, పల్లెటూరు అందాలని, పల్లెటూరులో పెద్ద వారితో మాట్లాడించడం, వారి పూర్వానుభవాలను పంచడం అనేది మీ ఛానల్ యొక్క ప్రత్యేకత. నేను చాలాసార్లు చూశాను, చాలా సంతోషించాను. ఈ రకంగా మీ ఛానల్ కొనసాగాలని, 10 మందికి పాత పద్ధతులని చేస్తూ సాంప్రదాయాలను నిలబెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ గుడ్ లక్.
పూర్వం లిపి అండి లిపి. ఓకే. మా గోత్రం పరాశర గోత్రం. అంటే ఈ పరాశర వారి ప్రతిష్ఠ ఇది రెండోసారి. అదే గోత్రం. మాది గోత్రం కూడా పరాశర గోత్రం. మీరు ఇక్కడికి రాకపోవచ్చు కానీ మొత్తం ఆ వైబ్ అంతా మాకు ఇప్పుడు ఫీల్ అవుతున్నాం మేము. ఫీల్ అవుతున్నారు. మీరు రాకపోవచ్చు కానీ ఇక్కడ విషయాలన్నీ మొత్తం గ్యాదర్ చేసి పెట్టుకున్నారు. అవగాహన ఉంది. ఎందుకంటే ఈ గ్రామస్తులు ఎంత అలాగా చెప్పలేరేమో, అవునండి, అవును. మీరు చెప్పినంత విధంగా ఇక్కడ కూడా చెప్పలేరేమో. అయినప్పటికీ గ్రామస్తుల సహకారంతో చాలా విరాజిల్లుతుందండి. అవునవునవును. వాళ్ళ సహకారం ఉంటేనే మనం వచ్చి వెళ్తాం కదండి. అవును. ఇది కూడా దీనికి పెద్ద మనిషి అవునండి, అవును. ఆయన అడిగినట్టే నన్ను గుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని అంటే మమ్మల్ని కూడా తీసుకొచ్చారు. ఇక్కడ కూడా ఒక 4 రోజుల పాటు దర్శనాలు ఉండవండి సంవత్సరానికి. నెల కార్తీక మాసం కృత్తిక నక్షత్రం మొదలు పెట్టుకుని మొన్న ఏకాశి దాకా కూడా ఓకే. నిత్య దర్శనం జరిగేస్తారు. అది ఒక ఏ దర్శనం అంటే నిజ రూప ఆ దర్శనం. నిజ రూప దర్శనం ఒక్క రోజు అండి, ముక్కోటి రోజే. అదే బిట్వీన్ సంవత్సరం అభిషేకం కూడా ఒకసారి ఉంటుందండి. 2 to 4 2 4 గంటల కానీ 2 అభిషేకాలు జరుగుతాయండి. మళ్ళా క్లోజ్. ఈ శిఖరం కూడా చివరి దగ్గర వెళ్ళడానికి మెట్లు ఉంటాయి సార్ ఇది. ఇప్పుడు వెళ్ళొచ్చు అంటారా? కానీ యాక్చువల్గా పాత టెంపుల్ చాలా క్లాస్ అండి, ఏదో చేస్తారు కానీ ఇప్పుడు క్లోజ్ అయిందా? పైకి వెళ్ళొచ్చు అంటారా? వెళ్ళొచ్చు. సరే. థ్యాంక్ యూ మీరు అవకాశం ఇచ్చినందుకు. ఓకే. మనకి అర్థం కాదు కానీ సంస్కృతం అని ఉంటుందండి. కాదండి, దేవనాగరికి కన్నడ రాజు పరిపాలన తర్వాత లిపండి. ఓకే. అదే తర్వాత అది పూర్తిగా ఇన్ఫ్లుయెన్స్ తమిళ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా అదే మన అక్షరాల్లాగా ఉన్నాయి కానీ ఏం అర్థం కావట్లేదు. అలాగే సంధానము. స్తంభాలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి బట్ వచ్చా. ఓకే. అవునారు. మొత్తం ఆలోచిస్తూ అంతా బాగానే చెప్పుకొచ్చారండి. అన్నీ మీరు అన్నట్టు ఆయన చెప్పేశారు మొత్తం. చాలా బాగా చెప్పారు ఆయన. ఒకసారి మనం ఆలయంలో ఉన్న ఒక్కొక్క స్తంభం చూడొచ్చు. ఇప్పటికే 25,000 సంవత్సరాలు అంటే ఉజ్జాయింపున ఇంకెప్పుడు కట్టారో కూడా తెలీదు. ఇప్పుడున్న ఈ స్ట్రాంగ్నెస్కి ఇంకొక 25,000 కాదు ఎన్ని వేల సంవత్సరాలు అయినా ఇక్కడ ఈ ఆలయం బట్టి అలానే ఉంటుంది బట్టి చెక్కు చెదరకుండానే. ఒకసారి ఇట్లా లోపలికి వెళ్దాం. వచ్చేస్తావా? పూజలు ఏ విధంగా జరుగుతాయి ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతాయి అన్నారు. అంటే ఈ ప్రతిరోజు ఉంటాయంటారు పూజా కార్యక్రమాలు? ఇదండి పరాశర మహర్షి ప్రతిష్ఠ చేసిన దేవాలయం అండి ఇది. ఇది శ్రీరంగం పడికట్టు సాంప్రదాయం అండి, వైష్ణవ సాంప్రదాయం అన్నమాట అండి. ఇది ఏంటంటే అండి సంవత్సరానికి ఒకసారి స్వామివారికి అలా పంచామృతాలతో అభిషేకం అనేది జరుగుతుందండి ఇక్కడ. ఒకసారి అంటే ఎప్పుడండి? అంటే రేపు మొన్న ముక్కోటి ఏకాదశికి జరిగిందండి. అంటే సంవత్సరానికి ఒకసారి నిజ రూప దర్శనం అని చెప్పండి. స్వామివారి అలంకారం ఉన్న టైంలో కాకుండా ఈ ముక్కోటి ఏకాదశి రోజున అలంకారం లేకుండా ఆ స్వామివారి దర్శనం చేయించుతారు. నిజ రూప దర్శనం అనమాట అండి ఇది. ఇప్పుడు మామూలుగా స్వామివారికి అలంకారంలో ఉంటారు. ఇప్పుడు అలంకారం అండి, మళ్ళీ 360 రోజులు కూడా అలంకారం అండి, మళ్ళీ ముక్కోటి వరకు కూడా ఆ స్వామి అదే దర్శనం ఇస్తారండి. ఆ రోజు చూడాలనుకుంటే ఒక్క రోజు అది తెల్లవారుజామున 1 గంట కల్లా ఆ దర్శనానికి కావాల్సిన వాళ్ళు అక్కడ ఉండాలన్నమాట అండి. మిగతా రోజుల్లో వచ్చి దర్శనం చేసుకోవచ్చు. మిగతా రోజుల్లో నిత్యం దర్శనం ఉంటుందండి ఇక్కడ. అదండి. అంటే ఏ రోజు వస్తే బాగుంటది అంటారు స్వామివారి? ఇది ఏకాదశికి బాగుంటుందండి. శనివారం ఒకటి వస్తారండి. ఈ నవానిక బ్రహ్మోత్సవాలు ఒకటి జరుగుతాయండి. చైత్ర మాసంలో జరుగుతాయండి. నవానికమ అంటే 9 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి. 9 రోజులు కూడా 9 వాహనాల మీద పొద్దున్న సాయంత్రం 2 పూట్ల స్వామివారి అక్కడ తోట ఉందండి. ఆ తోటలోకి వెళ్ళి ఏకాంతం చేస్తారనమాట అండి డోలి సన్నాయి తోటి. ఇది వైష్ణవ సాంప్రదాయం అండి. ఇది వైష్ణవ సాంప్రదాయం అండి. మొత్తం మనకి నేమ్స్ కూడా అన్ని చూసామండి. తమిళనాడులో ఉన్నట్టే ఉన్నాయండి అన్ని. తమిళనాడు 13 ఉపాలయాలు కూడా అలానే ఉన్నాయి. సన్నిధి అన్ని అలా ఉన్నాయి. ఓకే. ఇక్కడ పూజా విధానం కూడా మంత్రాలు కూడా వైగాన సాగమం వైష్ణవ సాంప్రదాయం అండి. తమిళకి సంబంధించిన తమిళ అంటే ద్రౌడు పారాయణం అది వాళ్ళ వైష్ణవులు చేస్తారని వైగాన సాగమం ప్రకారంగా అర్చనా కార్యక్రమం వచ్చిన వాళ్ళకి దర్శనాలు అవి చేయటం అటువంటిది మేము చేస్తాం అనమాట. సాయంత్రం ఎన్నింటి వరకు ఉంటారు? సాయంత్రం ఉదయం 5 గంటలకు తీస్తామండి. తెల్లవారుజామున 5 గంటలకు తీసి 11 గంటల వరకు ఉంటామండి. సాయంత్రం 5 గంటల టు 8 గంటల వరకు ఉంటామండి. అదండి. సరేనండి. థ్యాంక్స్ అండి. మాకు రామాంగ నాకు
ఓకే, ఇది ఆండాల సన్నిధండి. గోదాదేవి అండి. గోదాదేవి అంటే ఆండాలని అంటారండి వాళ్ళ వాళ్ళ భాషలో ఆండాలే. గోదాదేవి వాళ్ళ భాషలో ఇది ఓకే. అదే మన పాలకులు చెన్నగుట్టే అష్టభద్రలక్ష్మి అలా మాట అండి. ఓకే, ఈ ఆలయంలో పైకి కూడా ఎక్కొచ్చు మాట. ఒకసారి మనం పైకి వెళ్ళి అక్కడి నుంచి వ్యూ ఏ విధంగా ఉందో చూద్దాం. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు. ఇలా పైకి వెళ్తే మొత్తం ఇక్కడ వ్యూ కనిపిస్తుంది అన్నమాట. ఓకే, ఇంకొక 2 స్టేర్లు ఉన్నాయి, పైకి వెళ్దాం. అయితే చాలా సన్నగా ఉంది దారి అయితేనే. దారి చూడొచ్చు, చాలా సన్నగా ఉంది. మీరు బాగానే వచ్చేసారు, మాకే కొంచెం టైట్ గా ఉన్నట్టుంది. వయసు అయినది 56. అది బాగుంది ఇక్కడి నుంచి. దేన్ని జారిపడుతుంది. బాగుందండి కెమెరా. స్వామివారికి పెట్టాలండి. సాయంత్రం మట్లు నందా దీపం మొత్తం అన్ని చోట్ల దీపాలు పెడతాండి. ఓకే, అన్ని గుళ్ళల్లో కూడానండి. ఓకే. పొద్దున్నేమో అర్చన ఉంటుందండి. సాయంత్రం ప్రతి ఆలయంలో పెట్టి ఉపాలయాలు అన్ని చోట్ల పెట్టాలండి. ఇప్పుడు 13 ఉపాలయాల్లో కూడా దీపాలు ఉపాలయాల్లో పెట్టాలండి. నైవేద్యం పెట్టాలండి. బలిహారం వేయాలండి. నైట్ రోజు రోజు పొద్దున్న సాయంత్రం 2 పూటలండి. ఇది సాయంత్రం దీపం అన్నమాట. బ్రహ్మోత్సవం ఉందండి. పొద్దున్న ఇది వెలుగుతూనే ఉంటాయండి 13 దీపాలు. మీరు వచ్చేసరికి నందా దీపం ఉన్నది లోపల గర్భాలయంలో వెలుగుతుందండి. ఓకే, ఇది మామూలు 360 రోజులు పెట్టేది అనమాట. ఈ పొద్దున్న మీరు వచ్చేసరికి వెలుగుతూనే ఉంటాయండి. ఉంటాను. మళ్ళీ పొద్దున్న మళ్ళీ వెలిగిస్తారు. ఈ పెట్టేసి క్లోజ్ చేస్తారండి ఆలయాలు. ఓకేనండి, ఓకే. ఇదండి కొటాలపర్రు గ్రామం గురించిన పూర్తి వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.